హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి. ఇప్పుడు నేను చేపల ఫ్రై చేస్తున్నా అండి. దీనికోసం ముందుగా పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ముందుగా దీనికోసం నేను చేప ముక్కల్ని తీసుకుని క్లీన్ చేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. దీంట్లో కావలసిన పదార్థాలు ఉప్పు, కారం, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ నిమ్మరసం. అందరూ మామూలుగా ఫిష్ ఫ్రై చేసేటప్పుడు మనం చేసేది ఒకటేనండి. ఇంత మట్టికేసి మ్యారినేట్ చేస్తాము. దీంట్లో కొద్దిగా ఇష్టమైన వాళ్ళు కార్న్ఫ్లోర్ వేసుకుంటారండి. నేనైతే ఎగ్ కొట్టి వేస్తా అండి. ముక్కల నుండి ఉప్పు కారం వేరవకుండా ఉంటుంది. ఇప్పుడు మన కడాయి వేడెక్కిందండి. ముక్కలు వేసేసుకుందాం. బాండీ పెట్టుకుని ఎక్కువగా ఆయిల్ వేసి వేయించుకుంటాం అంత హెల్త్కి మంచిది కాదు కదండి. నేను ఎప్పుడు చేసినా కొంచెం ఆయిల్ పడుతుందండి. కాకపోతే బాండీ పెట్టేసుకుని డీప్ ఫ్రై చేసుకుని అంత ఆయిల్ అయితే వేయనండి. ఇలా లైట్గా వేసుకుని దీన్ని మనం రెండు పక్కల తిప్పుకుంటూ వేయించుకోవాలండి. అప్పుడు ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ పోకుండా హెల్దీగా ఉంటుందండి ఫుడ్. ఇప్పుడు దీని మీద ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచుకుందామండి. 10 నిమిషాల తర్వాత ఇలా వేగినాయండి. వీటన్నింటిని ఇలా టర్న్ చేసుకుని పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఇలా కాకుండా పాన్లో కాకుండా బాండీ పెట్టుకుని ఆయిల్లో వేయించేసుకున్నట్లయితే ఈ ముక్కలకి పట్టించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ నూనెలో దిగిపోయి ముక్కలు చప్పగా ఉంటాయండి. టేస్ట్ అనేది అండ్ అది అంత హెల్త్కి కూడా మంచిది కాదు. ఇలా వేయించుకుంటే ఉప్పు కారం అన్నీ ముక్కలకే పట్టి బాగుంటుందండి. టేస్ట్ కూడా అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇటు తిప్పుకున్నాక మళ్ళీ ఒక్క 10 నిమిషాలు మూత పెట్టుకుందామండి. రెండో వైపు కూడా వేగిన తర్వాత ఇలా ఉన్నాయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీటిని మనం తిప్పుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో ఒక్కొక్క డ్రాప్ ఇలా ఆయిల్ వేసుకుంటూ ఉండాలండి. అప్పుడు అడగంటకుండా వేగుతూ ఉంటుంది. ఇలా కొత్తిమీరని కూడా వేసుకుందామండి.
కట్ చేసి పట్టుకోనా. ఇంతే అండి, 10 నిమిషాల తర్వాత మన ఫిష్ ఫ్రై రెడీ అండి. ఇలా ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోకుండా ఉంటాయండి. ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసేసుకుందాము స్టవ్ కట్టేసుకుని.